అయింది మిమ్మల్ని చూడటంలో. సో చాలా ఆనందంగా ఉంది. It's been very difficult times. So I'm so happy to see all of you here. Thank you. Welcome to the Sam Jam. Let's all be seated. Today I am taking on the role of the host. So మిగతా డిస్కషన్ చేసే ముందు మాకు ఐ వాంట్ టు అండర్స్టాండ్ కోవిడ్ పీరియడ్ ఎలా ఉండింది మీకు? లైక్ వీ సా యూ డూ చాలా డిఫరెంట్ థింగ్స్, లైక్ యూ టుక్ ఆన్ సస్టైనబుల్ ఫుడ్ అండ్ స్టఫ్. ఏం చేశారు? లైక్ వాట్ హెస్ ద పీరియడ్ బీన్ లైక్ ఫర్ యూ? చాలా రోజుల తర్వాత ఇంట్లో ఇంత టైం స్పెండ్ చేయడం దొరికింది. ఐ నో ఇట్స్ బిన్ వెరీ వెరీ డిఫికల్ట్ ఆన్ మెనీ పీపుల్, చాలా లాస్ ఆఫ్ జాబ్స్ అండ్ health, so I have nothing to complain about. It's been a very gratitude undi, చిన్న విషయాలకి చాలా గ్రాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు ముందు జస్ట్ ఓకే పని మీద ఫోకస్, కానీ ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ హెల్త్, ఫ్యామిలీ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో as much as it is a pandemic, it has also been a great learning experience. సో ఇన్ని రోజుల తర్వాత మీడియా ముందు రావడం అండ్ ఇంటరాక్టింగ్ విత్ ఫ్యాన్స్ ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ టు. ఏంటి ఈ 7 months కదా, ఏదో దారి కనపట్లేదు. లైక్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ కనపడట్లేదు. ఎప్పుడు వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వెన్ విల్ వి మీట్ పీపుల్, ఫెమిలియర్ ఫేసెస్. సో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నేను ఎంట్రీలో చాలామంది ఫెమిలియర్ ఫేసెస్ చూశాను అండ్ వాళ్ళందరూ చాలా మంచి హెల్త్లో ఉన్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద మీడియా హియర్. సో ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవాళకి రెలవెంట్. సో ఈ షో గురించి ఎవరు బ్రీఫ్ చేస్తున్నారో టాకింగ్ అబౌట్ హౌ ఈ షో ఇన్స్పైర్ చేస్తుంది, అలానే ఎంటర్టైన్ చేస్తుంది, అలానే ఒక ఆనందాన్ని కూడా పంచుతుంది. సో ఈ మూడు కలిపి ఉండే షో గురించి టెల్ us సంథింగ్. శామ్ జామ్ పెద్ద ఛాలెంజే సార్. ఇది చాలా పెద్ద ఛాలెంజ్ నాకు. అంటే యాక్టింగ్ చాలా ఈజీ. నిజానికి ఇద్దరం మేము నిన్న పారిపోదాం అనుకున్నాం, పారిపోయి అరవింద్ సార్కి సార్ సారీ సార్ అని మెసేజ్. ఎవరైనా ఇంకొక హోస్ట్ వస్తే నేను వెంటనే వెళ్ళేసాను అలా. అమ్మో, అంటే హోస్టింగ్ ఇస్ నో ఈజీ జోక్. నిన్న అయితే నేను అన్నీ కొట్టుకున్నావు. వెల్, బట్ నాకు ఎందుకు అట్రాక్ట్ అయింది ఈ షో అంటే, నా పర్సనాలిటీకి ఇది ఒక ఎక్స్టెన్షనే ఖచ్చితంగా శామ్ జామ్. బట్ ఇట్ ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ పర్పస్, అ లాట్ ఆఫ్ హార్ట్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న ఈ పాండమిక్ ఈ టైమ్స్లో ద షో అంటే ఇంకా ఒక శామ్ జామ్కి ఇంకా ఒక వర్డ్ చెప్పాలంటే ఇట్ విల్ క్రియేట్ హ్యాపీనెస్. సో అందుకే నాకు ఇది ఈ టైంలో ముఖ్యం అనిపించింది. And that's why I agreed to take on this challenge. I hope it works out. ఈరోజు బ్రేక్ ఇవ్వలేదా మీరందరికీ? సమంత గారు చెప్పడానికి కొంచెం సందేహించింది కానీ, లేకపోతే సాఫ్ట్గా చెప్పింది కానీ ఏంటంటే, ఇటువంటి ఈ షోలో నన్ను అరవింద్ గారు దింపుతారని అనుకోలేదు, దిగిపోయిన తర్వాత పారిపోదామని అనిపించింది, కానీ పారిపోవడానికి వీల్లేని కమిట్మెంటు ఇంత ఇది చెప్పి ఆమెకి ఈ షోకి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న ఇది చెప్పాలి. ఈ షో మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయాలి, ఇది షో మా అవసరాలని రిఫ్లెక్ట్ చేయడం కాదు, మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉండే షో అయితే బాగుంటుంది అని దీన్ని డిజైన్ చేసింది కూడా. అంటే ఇందులో సోషల్ కాసు, ఒకరి జీవితాలని మార్చడానికి సంబంధించి ఇవన్నీ చేయడానికి ఈ షోని అలాగే ఇంబైబ్ చేస్తూ ఈ షోని డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసిన వాళ్ళ గురించి త్వరలో మీకు చెప్పబోతాను. ఐ జస్ట్ వాంటెడ్ టు, అంటే మీరు మీ గురించి, మీరు మీ షో గురించి చెబితే బాగోదు కదా, అందుకని నేను చెప్తున్నాను.